కత్తిలాంటి యువకుడు, ఆ బుద్ధిమంతుడు, ఆ సాహసవంతుడు, స్నేహశీలి, ఓ ప్రజాప్రేమికుడు మనలో ఒకడు వంకాయ సుబ్రహ్మణ్యం. హఠాత్ మరణం. జననం మొన్న, మరణం నిన్న, ఇట్లు మీ కన్నా. వాడు మన వల్లే చనిపోయాడే. వాడు చనిపోతే కాజ్ ఆఫ్ డెత్ డ్రైనేజ్ అయితే మనం కాదు. కమ్ ఆన్, నువ్వు అంత ఈజీగా చెప్పేస్తున్నావేంటే? నీకేమైనా పిచ్చా? వాడు చావడం ఏంటే? మరి ఆ పోస్టర్స్ ఏంటే? అవన్నీ వాడు చావు తెలివితేట్లే. నువ్వు లైట్ తీసుకో. ఊరంతా పోస్టర్లు వేసినాం. వర్కౌట్ అవుతా ఉంటావా మామ? పోస్టర్లు వేసింది ఎవరు? నేను. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది చూడు. అయితే ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోదన్నాడు. నా పోస్టర్ ముందు అన్నవాడు చూస్తే మంచిగా ఉండదు కదా. ఆగు, పోస్టర్లో ఏదో తేడా కొడుతుంది బా. ఏం తేడా కొడుతుందిరా? అదే అర్థం కావట్లేదు. ముఖానికి బొట్టు, మెడల దండ, ఇంకేం కావాలరా? ముక్కులు దూది పెట్టుంటే ఇంకా బాగుండు బా. రే ఊకోరా, అప్పుడు శవం ఫోటో అవుతుంది, శ్రద్ధాంజలి ఫోటో కాదు. ఇక్కడ మ్యాటర్ ఫోటో ఇంపార్టెంట్ కాదు. ఆ అమ్మాయికి నీ మీద సింపతి ఇంపార్టెంట్. అప్పుడు అమ్మాయి నేను చూడగానే హక్ చేసుకుంటుంది, ఐ లవ్ చెప్తుంది. తర్వాత అన్నీ అవుతారా? అంతే అంటావా? అంతే మరి. పార్టీ చేసుకుందాం, 10 జనతా పార్క్ వెళ్దాం. సరేనాడు. ఏం జరుగుతుందిరా ఇక్కడ? అదే అమ్మ, జనతా పార్క్ పక్కన బుక్ స్టాల్ ఉంటుంది, ఇక్కడ మంచి పుస్తకాలు దొరుకుతాయి. రా అంటే రానంటున్నాడు, తీసుకెళ్తున్నా. అరే నువ్వు అమ్మతో ఆడుతుండు, నేను వెళ్తా. ఏంట్రా అది? ఏంటది? బతికుండుగానే శ్రద్ధాంజలి పోస్ట్ ఏంట్రా? యాక్చువల్లీ అది పద ముందు ఇంటికి రారా. ఇంటికి రారా, నీ సంగతి చెప్తాను. ఏంటా చూపు? ఇవన్నీ ఉత్కారే. మా ఏందమ్మా ఇది? నేనేమన్నా పని మంచి నా బట్టలు ఉతకమంటున్నావు? నువ్వు బయట చేసే పిచ్చి పనుల కన్నా ఇదేం చెడ్డది కాదు. ఇవన్నీ అమ్మా ప్లీజ్ అమ్మా. దిండ్లు దుప్పట్లు కూడా తీసుకురానా? మార్నింగ్ అంకుల్. మార్నింగ్ రా. ఏంటి మీరు ఇల్లు తుడుస్తున్నారా? నాకు పెళ్ళైన 10 ఏళ్ల తర్వాత మొదలైందిరా. నీకైతే 2వ రోజే మొదలవుతుంది. ఎందుకైనా మంచిది, నేర్చుకో. పొద్దున్నే మాకు వరాలు దేనికిలే. మా వాడెక్కడ? వెనక్క బట్టలు ఉతుకుతున్నాడు. అయ్యో ఏమైంది నగరానికి? ఒకవైపు తొడడం, ఒకవైపు ఉతకడం. చిచ్చి సూపర్ రా. నీకు ఇప్పుడు దాకా ఏ పని రాదనుకున్నా. బట్టలు ఉతుక్కునే బతికేస్తావు. అంటే నీ బట్టలు ఉతుకుతున్నట్టు కనిపిస్తుందా నీకు? కాక చెక్కులు మీద సంతకాలు పెడుతున్నావా? రే ఇది ఎక్సర్సైజ్ రా నీ అయ్యా. ఏది మీ ఇంట్లో ఎక్సర్సైజ్ ఇలా కూడా చేస్తారా? పొద్దున చిరాకు తెప్పించు మాకు. అసలు ఈ ఫైల్ ఏంటారు దరిద్రంగా? నా ప్రొఫైల్ మామా. ఆంటీ చేతిలో నా భవిష్యత్తు పెడదాం అనుకుంటున్నా. నువ్వు నాశనం అయిపోవడానికి వేరే దారి కనిపించలేదన్నమాట. ఆంటీ ఎక్కడ ఉంది చెప్పాలడు? ఆఫీస్కి వెళ్ళిందిరా. సరే గబాను కానీ మనం కూడా వెళ్దాం. ఆంటీ చేతిలో ప్రొఫైల్ పెట్టి మంచి మ్యాచింగ్ చూడమని చెప్పాలా. మా అమ్మ ఆఫీస్కి. నేను అది జరిగే పని కాదు కానీ నువ్వు వెళ్ళిరా పో. నా కోసం రాలుడు. రే చెప్తే అర్థం కదా. సరే పోతా. పోయేటప్పుడు శిరీష్ వాళ్ళ ఇంటికి కనపడేసి పోతా. శిరీష్ ఏంట్రా? అంటే నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీసా, దాన్ని సెంటిమెంట్ గా శిరీష్ చూపించేసి పోదామని. షార్ట్ ఫిల్మ్ ఏంట్రా? ఇప్పుడే తీసేవాళ్ళుడు, నువ్వే హీరో. డోంట్ వెరీ అల్లుడు. యూ ఫినిష్ ఎక్సర్సైజ్, ఆఫ్టర్ కమ్ ఐ వాచ్ టీవీ. ఓకే? ఆంటీయో గుడ్ మార్నింగ్. ఏంట్రో ఇలా వచ్చారు? ఏ రాకూడదా? అయినా మేం కాక మీ మ్యారేజ్ బ్యూరోకి రాకేష్ మాస్టర్ వస్తాడా? రే ఎలాగో వచ్చారు కదా, ఈరోజు పనమ్మాయి రాలేదు, కాస్త ఆఫీస్ క్లీన్ చేసి వెళ్ళండి. ఆంటీ కొంచెం చూసి మాట్లాడండి. ఇప్పుడు మేము మీ కస్టమర్లను తెలుసా? ఈ ఫైల్ చూసి ఒక మంచి రేంజ్ ఉన్న అమ్మాయిని సెట్ చేయండి. అరే నీ మోహన్కి పిల్లని ఎవరిస్తారా? ఏదో బాగుందా? ఏ మే పెళ్ళైంది ఇక? కాకపోతే నిన్నెవరు చేసుకుంటాడ్రా? ఏయ్ ఎచ్చులు బాబాక, నీకు నేనే ఎక్కువ. ఏయ్ అసలు నీకేం కావాలి? రెస్పెక్ట్. రెస్పెక్ట్ కావాలి. ఇస్తే ఎక్కడ పెట్టుకుంటావు? ఏయ్ రెస్పెక్ట్ కూడా అడని పెట్టుకుంటారా? ఏందో ఈ పిల్ల. ఒరే ఫైల్ ఇచ్చారు కదా, ఇంకెళ్ళండి. ఆంటీ జాగ్రత్త అండి, దాంట్లో వాల్యుబుల్ డీటెయిల్స్ ఉన్నాయి. వేస్ట్ పేపర్లన్నీ నిన్నే అమ్మేసాం. 1 మంత్ వరకు నీ ఫైల్ ఆఫీస్ లో జాగ్రత్తగానే ఉంటుంది. నీతో కట్టి పో పో. రే అది ఆఫీస్ ఫైల్ రా, న్యూస్ పేపర్ కాదు. ఇక్కడ పెట్టేసేళ్ళు. ఏంద్రే ఇల్లా వచ్చిన కానీ చల్ల కొడతానే ఉన్నారా? పా పదంపా. హాయ్. నువ్వు ఇంకా పోలేదా? నేను చచ్చిపోయానని చెప్పేగా వేరే సంబంధాలు చూసుకుంటున్నావు. చా నువ్వు బతుకున్నా కూడా నేను చేసుకోలే గాని. అయినా నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, నీకెవరు చెప్పారా? తుంగభద్ర మ్యారేజ్ బ్యూరోలో నీ అప్లికేషన్ చెప్పింది. అయితే మరి నా అప్లికేషన్ వెళ్ళి తుంగభద్ర మ్యారేజ్ బ్యూరో లేవు, మనకి మ్యాచ్ అవుతే వాళ్ళే సెట్ చేస్తారు. ఆ మ్యారేజ్ బ్యూరోలో నా అప్లికేషన్ ఇస్తే
సెట్ చేయరు, చించేస్తారు. ఎందుకో ఆ మ్యారేజ్ బ్యూరో మెయింటైన్ చేసే తుంగభద్ర వేరే ఎవరో కాదు, మై ఓన్ మమ్మీ. అవునా? ఎస్. అంటే నీకు శాండీకి సిజరింగ్ చేసింది ఆవిడేనా? భలే దొరికేవరా. కామన్ గా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళ మమ్మీ నొప్పించాలి, వాళ్ళ డాడీ నొప్పించాలి, దానికో జిమ్కి వెళ్ళే అన్నయ్య ఉంటే వాడిని నొప్పించాలి. కానీ నన్ను ప్రేమించావని మీ మమ్మీ నొప్పించు చాలు, నేను ఒప్పుకున్నట్టే. ఓకేనా? ఇది చాలా చాలా షార్ట్ కట్. ఆల్ ది బెస్ట్. అది కాదు శిరీష, చెప్పింది చెయ్యి. పక్క జరిగా. ఏం చేస్తున్నావురా? నాన్న క్లీన్ చేస్తున్నా. నాన్న దీన్ని అమ్మేద్దామని చూస్తున్నావా? నాన్న ఎంత మాట అన్నావు నాన్న. దీన్ని నిన్ను ఎప్పుడు వేరువేరుగా చూడలేదు నాన్న. మొత్తానికి నన్ను ఈ డొక్కు స్కూటర్తో పోల్చావన్నమాట. ఇంతకీ మ్యాటర్ ఏంటి? ఏం లేదు నాన్న, అమ్మతో ఒక చిన్న రికమెండేషన్ కావాలి. హోమ్ మినిస్టర్కి రికమెండేషనా? సరే. ఏంటి విషయం? పెళ్లి విషయం. నాకు అప్పుడే రెండో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు కుప్పు. నీకు ఇంకో పెళ్లి ఎందుకే? ఇంటి పనులన్నీ నేను చూసుకుంటున్నానుగా. అందుకే ఇప్పుడు ఆలోచన లేదు అంటున్నానుగా. సర్లే, నేను చెప్పేది సుబ్బుగాడి పెళ్లి గురించి. ఇప్పుడు అడిగి పెళ్లి అవసరమా? ఎప్పుడైనా చెయ్యాలిగా. శుభం. ఏదన్నా సంబంధం ఉంటే చూడమని తెలియని వాళ్ళకి చెప్తాం. అదేంటి పెళ్లి సంబంధం అంటే తెలిసిన వాళ్ళకి చెప్పాలి కదా. వీడి గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా పిల్లనిస్తారా వీడికి? అయినా ఊళ్ళో అందరికి మనం సంబంధాలు చూస్తాం, మనవాడికి వేరే వాళ్ళ సంబంధం చూడడం ఏంటి? ఓ పని చేద్దాం, మన దగ్గర ఉన్న అప్లికేషన్స్ లో మంచి అమ్మాయిని చూసి సెలెక్ట్ చేద్దాం. అది అయింది. నీ కొడుకు ఎప్పుడో ఆ పని చేశాడు. మన దగ్గరకు వచ్చిన ఫైల్స్ లోంచి ఒక అమ్మాయిని సెలెక్ట్ చేశాడు, ఎంట పడ్డాడు. నీకు అంతవరకే తెలుసు, నాకు అమ్మాయి అంతకు ముందే తెలుసు. మరి మమ్మల్ని ఎందుకు అడగడం? వెళ్ళి అమ్మాయిని అడిగి పెళ్లి చేసుకో. అమ్మాయి నిన్ను ఒప్పించమంది. తను ఒప్పుకుందా? నువ్వు చెప్తే ఒప్పుకుంటుంది. దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఆ అమ్మాయికి నా మీద నమ్మకం ఉంది. నీలాంటి వాడికి అంటకట్టననే ధైర్యంతో ఆ మాట చెప్పింది. సరే ఇప్పుడు ఏమంటావమ్మా? ఇంకా అర్థం కాలేదా? నువ్వే వెళ్ళి ఆ అమ్మాయిని ఒప్పించుకో. ఒకవేళ అమ్మాయి తనకు తానుగా నిన్ను పెళ్లి చేసుకుంటానని వస్తే, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా నేనే మీ ఇద్దరు పెళ్లి చేస్తాను. అది కూడా మీ ఇద్దరి జాతకాలు కలిస్తే. మధ్యలో ఈ జాతకాలు ఏంటమ్మా? జీవితాలు కాబట్టి. తినండి తినండి.